బీజేపీలో రచ్చరచ్చ, నిత్యం విమర్శలు, కుమ్ములాటలు, వ్యక్తిగతంగా నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు. గతంలో కిషన్ రెడ్డిపై, తాజాగా బండి సంజయ్పై. తెలంగాణ బీజేపీలో విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. అధికారంలోకి రావాలన్న బీజేపీ కళ నెరవేరే పరిస్థితి కల్పించడం లేదు. కొందరు నాయకుల తీరు వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఎంత దారుణం అంటే బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలలో 80 రకాల వర్గాలు ఉండొచ్చేమో. మరి నేనెంత అంటే నువ్వంత అన్నట్టుగానే ఉన్నది వాళ్ళది. ఇంకా వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు వస్తారో ఏందో తెలియదు. కానీ ఒకప్పుడు సిద్ధాంతాలకు కేరాఫ్గా ఉన్న పార్టీ నేడు అంతర్గత వివాదాలతో సతమతమవుతున్నది. పలువురు నేతల తీరుతో పార్టీ పరువు పోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైన వ్యక్తిగత విమర్శలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యాకృతమయ్యాయి. ఇప్పటికే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైన ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం ఏదో ఒక సమస్య. తెలంగాణ బీజేపీ ప్రతిరోజు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నది. రోజుకో ఇష్యూతో రచ్చకొక్కుతున్నది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న వెంటనే చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. నన్ను ఎలాగూ పనిచేయలేదు, కనీసం కొత్త అధ్యక్షుడినైనా సక్రమంగా పనిచేసుకొనివ్వండి, పుల్లలు పెట్టే పని చేయొద్దు అంటూ బండి చేసిన కామెంట్లు పార్టీలో దుమారం రేపాయి. బండిని తొలగించడం వెనక కొందరు నేతల హస్తం ఉందని బలంగా ప్రచారం సాగింది. పలువురు నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేయడం వల్లే బండిని తప్పించారన్న వాదనలు కూడా పెరిగాయి. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక సైతం వివాదాస్పదం. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఒకరి పేరును ఫైనల్ చేసి కాసేపటికే మళ్ళీ మరొకరి పేరును అనౌన్స్ చేయడం గమనార్హం. ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారని పలువురు ఆరోపణలు సైతం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్పై దాడి చేసింది ఎవరు? త్వరలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న తరుణంలో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కార్యాలయంపై దాడి చేశారని బీజేపీ బహిష్కృత నేత విమర్శలు చేయడం గమనార్హం. బీజేపీకి చెందిన గిరీష్ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. కాగా కొద్ది నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన తన ఛానల్లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ కారణంగా పార్టీ పరువు దిగజారుతోందని విమర్శలకు దిగారు. సీన్ కట్ చేస్తే ఆ ఛానల్ కార్యాలయంపై పలువురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిని బండి సంజయ్ చేయించారని సదరు వ్యక్తి చెబుతుండడం గమనార్హం. అయితే వాస్తవానికి దీని వెనుకున్నది ఎవరనే అంశం ఇప్పుడు అందరి మీదలను తొలుస్తోంది. ఎవరి అండదండలతో ఇలా చేస్తున్నారనే చర్చ కూడా పార్టీలో మొదలైంది. దీని వెనుక కూడా ఒక కీలక నేత ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఆయన అండతోనే ఇదంతా జరుగుతుందని వినికిడి. మరి ఆ నేత ఎవరన్నది పార్టీ గుర్తిస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఈ యొక్క గిరీష్ నడిపేటువంటి చిత్రగుప్తు ఛానల్ పైన దాడి జరిగింది. కాలోజీ టీవీలో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. గిరీష్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏందనేది తనైతే చెప్తా ఉన్నాడు. నాకు బండి సంజయ్ పైనే అనుమానం ఉందని చెప్తా ఉన్నాడు. మరి బండి సంజయ్ వర్గాల నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అసలు ఈ యొక్క దాడి విషయంలో ఏంది అనేది, దీని విషయంలో కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లా రోజుకొక ఇష్యూలో మాత్రము బీజేపీ ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. అసలు డైరెక్ట్గా చెప్పాలంటే బీజేపీకి ఇబ్బందులే కనబడుతున్నాయి.